హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో శామగడ్డ పులుసు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీ అందరితో షేర్ చేద్దామనేది అనుకుంటున్నాను. శామగడ్డ ఇష్టం లేదన్న వాళ్ళు కూడా ఒక్కసారి ఇట్లా ప్రిపేర్ చేసి పెట్టండి, లొట్టలు వేసుకుంటూ మరి తింటారు. అంత బాగుంటుందన్నమాట. సింపుల్ అండ్ టేస్టీ శామగడ్డ పులుసు నేను ఎట్లా చేసినో ప్రాసెస్ అయితే చూద్దాం, వచ్చేయండి. ముందుగా ఇక్కడనైతే పావు కిలో శామగడ్డలను అయితే తీసుకున్నాను అనమాట. వాటర్లో వేసి ఒక 2 టైమ్స్ అయినా కానీ ఇట్లా నీట్గా వాష్ చేసి మళ్ళీ వాటర్ యాడ్ చేశాను అనమాట. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు సాల్ట్, 1/2 టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసి అయితే స్టవ్ పైన పెట్టుకొని ఒక 20 మినిట్స్ పాటు అయినా ఉడికించాలి. అదే మీరు కుక్కర్లో ఉడికిస్తున్నారైతే ఒక 2 విజిల్స్ వచ్చేసేపు ఉడికించామంటే మనకి శామగడ్డలు అనేవి అయితే చక్కగా ఉడికిపోతాయి. ఉడికించేసి దీనిపైన ఉన్న పొట్టును మొత్తం అయితే ఇట్లా నిదానంగానైనా తీసుకోవాలి. మనం కొంచెం సాల్ట్ అలాగే పసుపు వేసి ఉడికించాము కదా, మనకి ఇట్లా పొట్టు తీసేటప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. మరీ ఎక్కువగా జిగట అనేది ఉండదన్నమాట. చాలా తొందరగానే ఇట్లా పొట్టు మొత్తం తీసేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ పావు కేజీతోనే చేస్తున్నాను. మీరు కావాలంటే నేను చెప్పిన క్వాంటిటీ పెంచుకొని 1/2 కేజీతోనైనా చేసేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ వచ్చేసి అయితే చూడండి, మొత్తం అయితే పొట్టు తీసేసి ఇట్లా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి అయితే తీసుకున్నాను. మరి పెద్ద గడ్డల్లో వేయడం కంటే కూడా ఇట్లా కట్ చేసి వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే 3 మీడియం సైజ్ ఆనియన్స్ చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి అయితే పక్కన పెట్టేసినాను. అలాగే కొంచెం అంతా కొత్తిమీర ఆకు, 2 మీడియం సైజ్ టమాటోస్ చిన్నగా కట్ చేసి అయితే తీసుకున్నాను. అలాగే కొంచెం చింతపండు ముందుగానే నానబెట్టాను. ఇట్లా మనం ముందుగా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నామనుకో మనకి కర్రీ వండేటప్పుడు చాలా ఈజీ అయిపోతుందన్నమాట. స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని అయితే 2 స్పూన్స్ వరకు అయితే ఆయిల్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఆయిల్ వేడైన తర్వాతకి 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1/4 టీ స్పూన్ వరకు మెంతులు. సో వీటిని లైట్గా వేయించేసుకోవాలి. ముఖ్యంగా మనం వేసిన మెంతులు అనేవి మంచిగా వేగాలన్నమాట, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చిని వేసుకొని అయితే ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. కర్రీ టేస్ట్ చాలా బాగుండాలి అంటే ముఖ్యంగా మనం వేసిన ఆనియన్స్ ఆయిల్లో బాగా ఫ్రై అయ్యి లైట్గా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. సో చూసారా, ఇక్కడ ఆనియన్స్ అయితే చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీకు వీలున్నట్టయితే ఇంకా ఫ్రెష్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చేయండి, ఇంకా బాగుంటుంది టేస్ట్. అలాగే ఇప్పుడు మనం శామగడ్డలు అయితే ముందుగానే కట్ చేసి తీసుకున్నాం కదా, శామగడ్డ ముక్కల్ని అయితే ఇందులోకి యాడ్ చేస్తున్నాను. ఈ శామగడ్డ ముక్కల్ని కూడా మంచిగా ఫ్లేమ్ అనేది సిమ్లోనే పెట్టేసుకొని ఈ పోపులో ఒక 2-3 నిమిషాల పాటు అయినా కానీ మంచిగా వేయించుకోవాలి. ఇందులో వేగి తినేటప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో చూసారా, 2 మినిట్స్ అయితే వేయించి తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటోస్, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, 1 టేబుల్ స్పూన్ వరకు అయితే నేను కరాని కారం వేస్తున్నాను. ఈ కారం చాలా స్పైసీగా ఉంటుందన్నమాట. సో నాకు 1 స్పూన్ వేసాను, సరిపోతుంది. మీరు ఇంకాస్త స్పైసీగా తింటామన్న వాళ్ళు ఇంకొక 1/2 స్పూన్ వరకు వేసైనా సెట్ చేయండి. నాకైతే 1 స్పూన్ అయితే కరెక్ట్గా సరిపోతుందన్నమాట. మనం వేసిన ఉప్పు కారాలు మంచిగా పట్టేలాగా మిక్స్ చేసేసి దీనిపైనుంచి మూతను పెట్టుకొని ఫ్లేమ్ అనేది సిమ్లోనే పెట్టుకొని ఒక 5-6 నిమిషాల పాటు అయినా కానీ మంచిగా మగ్గించాలి. సో చూడండి, 5 నిమిషాల తర్వాతకైతే మనం వేసిన టమాటో అనేది అయితే చక్కగా మగ్గిపోయింది. ప్లస్ మధ్యలో మధ్యలో చెక్ చేస్తూ మరి టమాటోస్ని అయితే మగ్గించుకోవాలి. ఇక్కడ ఏంటంటే నేను తీసుకున్నది స్టెయిన్లెస్ స్టీల్ కాబట్టి నాకు ఎక్కువగా అడుగు మాడడానికి ఛాన్స్ ఉండదు. మీరు నార్మల్ గిన్నెలో వండుతున్నట్టయితే మధ్యలో మధ్యలో మిక్స్ చేసుకుంటూ మరి మూత పెట్టుకొని టమాటోస్ని అయితే చక్కగా మగ్గించేసుకోవాలి. సో చూసారా, ఇక్కడ నాకైతే టమాటోస్ అయితే చక్కగా మగ్గాయి. ఇట్లా మగ్గితే సరిపోతుందన్నమాట. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, రసాన్ని అయితే తీసానన్నమాట. సో చింతపండు రసాన్ని అయితే యాడ్ చేస్తున్నాను. అలాగే గ్రేవీ కోసం 1 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను. నాకు ఈ కన్సిస్టెన్సీ అయితే కరెక్ట్గా సరిపోతుందన్నమాట. సో చింతపండు రసం అయితే నేను కాస్త నల్లగా ఉన్న చింతపండు తీసుకున్నాను. సో తెల్ల చింతపండు అయినా తీసుకోవచ్చు, అది ఎవరి ఇష్టం వాళ్ళదన్నమాట. సో మంచిగా మిక్స్ చేసేసి మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి ఇంకొక 5 నిమిషాల పాటు అయినా కానీ ఫ్లేమ్ సిమ్లోనే పెట్టి గ్రేవీ అనేది థిక్గా అయ్యేంతసేపు అయితే ఉడికించేసుకోవాలి.
సో చూడండి 5 నిమిషాల తర్వాతకైతే మనకి ఆయిల్ పైన చూడండి ఇట్లా సపరేట్ అయ్యింది అని అంటే మనకి కర్రీ అనేది మంచిగా ఉడికినట్టే. నాకు గ్రేవీ కూడా ఇక్కడ కరెక్ట్గా సరిపోయిందనమాట. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్, కొంచెం అంత కొత్తిమీర ఆకును వేసుకొని ఇంకొక 2 మినిట్స్ ఉడికించామంటే వేడి వేడి శామగడ్డ పులుసు అయితే కంప్లీట్ అయిపోయింది. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.